కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 11 నెలలు పూర్తి కావడంతో రేపటి నుండి వచ్చే నెల 9 వరకు విజయోత్సవాలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇట్లా ప్రకటన వెలువడిందో లేదో అట్లా బీజేపీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తోకగాలిన కోతుల ఒకరి మీద ఒకరు మాట్లాడుతున్నారు. అందులో ముఖ్యంగా స్థానిక అర్బన్ శాసనసభ్యులు పాపం ఎవరు పట్టించుకుంటారు, అటు బీజేపీలో ఇటు ఇక్కడ అని ఆయన ఏం మాట్లాడుతుందో కూడా అర్థమవుతుంది. రెండవది, ఈ మధ్య ఎంపీ అరవింద్ ఏమో టూరిస్ట్ పొలిటీషియన్ అయిపోయాడు. నా టీవీలలో కనిపిస్తలేడు, నా జనంలో కూడా కనిపిస్తలేడు. అప్పుడప్పుడు మాత్రమే ఇట్లా తొక్కదైన చుక్కలా కనిపించేది. రెండవది, ప్రశాంత్ రెడ్డి ఏమో ఉనికి కోసం తాహతాలాడుతున్నాడు. ఇది జిల్లాకు సంబంధించిన పరిస్థితి. రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలన్నీ మీకు తెలిసినాయే. ఒక పక్క కేటీఆర్, మరొక పక్క హరీష్ రావు. పాపం పెద్ద ఆయన ఫామ్ హౌస్గా పరిమితమైనట్టు నేను ముందా నువ్వు ముందా అని ఒకటి పైన ఒకడు పరిగెత్తుకుంటూ ముందరికి వెళ్తారు, అబద్ధాలు మాట్లాడుతారు. ఈ విధంగా తెలంగాణలో ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంవత్సరం కాలంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, ప్రధానంగా మేము ఇచ్చినటువంటి హామీలలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అన్నాం, ఇచ్చినాం. ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు అన్నం ఇచ్చినాం. రైతు రుణమాఫీ చేస్తామన్నాం. సుమారు 20,000 కోట్ల రూపాయలు రైతులకు చెల్లించడం జరిగింది, ఇచ్చినాం. అదేవిధంగా సన్నాలకు బోనస్ ఇస్తామని చెప్పినాం. ఆ ప్రాసెస్ 3 రోజుల నుంచి స్టార్ట్ అయింది. బోనస్ పైసలు కూడా రైతుల అకౌంట్లో జమ కావడం జరుగుతుంది. అదేవిధంగా 10 లక్షల ఆరోగ్య బీమా ఇస్తామన్నాం. 5 లక్షలు ఇస్తామని చెప్పి 10 లక్షలు ఇస్తున్నాం. ఒక పక్క జరిగిన 11 నెలల కాలంలో 3 నెలల కాలం ఎలక్షన్ల పీరియడ్ వెళ్ళిపోతే 8 నెలల కాలంలో కేసీఆర్ వంగి మాధవ్ అనేటువంటి అప్పటి మంత్రులు, ఊకదుంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నటువంటి ప్రశాంత్ రెడ్డి కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, వాస్తవ పరిస్థితులు ఏంటంటే ఈ రాష్ట్రంలో తీసుకున్న అప్పులు మాత్రమే మనకు పేపర్ల పైన కనిపించినాయి. కేసీఆర్ చేసినటువంటి దొంగ లెక్కలు సుమారు 70,000 కోట్లు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కావచ్చు, అదేవిధంగా కాంట్రాక్టర్ల బిల్లులు కావచ్చు, అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ లాంటి మొత్తానికి గత 2 సంవత్సరాలుగా మన ప్రభుత్వం రాకముందు 2 సంవత్సరాలుగా పెండింగ్లో పెట్టినటువంటి వీళ్ళు అవి సుమారు 70,000 కోట్లు. వాటిని ఒక పక్క తీరుస్తూనే మరొక పక్క ఇప్పటి వరకు నేను చెప్పినట్టు సంక్షేమ పథకాలని మనం అందించడం జరిగింది. ఇన్ని ఇచ్చిన తర్వాత ఎంపీ అరవింద్ కానీ మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి గారు కానీ చెప్పాలా, మేము ఎందుకు విజయోత్సవాలు జరుపుకోకూడదో మీరు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఒక పక్క ఇద్దరు దొంగలే, బీజేపీ బీఆర్ఎస్. 10 సంవత్సరాలు గడిచిన సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నటువంటి బీజేపీ
నేటికి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదంటే నిజం కాదని నేను ఎంపీ అభ్యర్థిని అడుగుతున్నాను. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ప్రతి నిరుపేదకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి మీరు కనీసం 10లలోపు కూడా ఒక డబుల్ బెడ్రూమ్ 10 సంవత్సరాల కాలంలో ఇవ్వలేరు. ఇది నిజం కాదని నేను ప్రశాంత్ రెడ్డిని అడుగుతున్నా. అంతేకాదు దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు. ఈయనేమో ప్రతి అకౌంట్లో 10 లక్షల రూపాయలు అన్నాడు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు భూములతో పాటు దళిత బంధు పేరుతోటి ఇచ్చినటువంటి చెక్కులన్నింటినీ కూడా మనం ఇలా క్లియర్ చేస్తున్నామనే విషయం ప్రశాంత్ రెడ్డికి తెలియదని సందర్భంగా మాట్లాడుతున్నాం. ఎందుకంటే వాళ్ళు చేసిన పాపాలను ఒక పక్క కడుక్కుంటేనే మరొక పక్క మేము ఇచ్చిన హామీలన్నింటినీ ప్రజలకు చేరవేసే క్రమంలో దాదాపు 70% రీచ్ అయింది. ఇంకో 20-30% కొన్ని మేము ఇచ్చిన హామీలలో పెండింగ్లు ఉన్నాయి. కానీ అవి మేము మీలాగా తప్పించుకొని పోతాం, ఇయ్యమని మేము ఎక్కడ చెప్పడం లేదు. ఖచ్చితంగా వాటన్నిటిని ఇస్తాం. లెక్కలు తీస్తే 25,000 కోట్ల రూపాయలు రైతు బంధు పేరుతోటి అనర్హులకు వేసినటువంటి చరిత్ర కేసీఆర్. మరి దాన్ని ఒక స్ట్రీమ్లైన్ చేసి నిజమైన రైతులకే రైతు బంధు ఇవ్వాలన్నప్పుడు ఈ ఆలస్యం జరుగుతుందనే విషయాన్ని రైతులు గమనించారు. కానీ వీళ్ళు ఆ చిన్న చిన్నవి చెప్పుకుంటూ ప్రజల్లోకి వెళ్ళి ప్రజలను కన్ఫ్యూజన్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇందులో బీజేపీ టీఆర్ఎస్లు రెండు కూడా వాళ్ళ తప్పులను ఎక్కడ ఎత్తి చూపుతున్నామని భయపడి ఈరోజు తప్పుడు ఆరోపణలతోటి ఈ మొత్తం వ్యవహారాన్ని కేవలం ఒక 3-4 అందులో అక్కడ బండి సంజయ్, కిషన్ రెడ్డి, ఇక్కడనేమో హరీష్ రావు, కేటీఆర్. అరవింద్ పరిస్థితి వేరు. గత పార్లమెంట్ ఎన్నికల తర్వాత మీరు చూస్తున్నారు. నా గర్క నా ఘాట్క. ఎందుకంటే అరవింద్ను నా పార్టీలో గుర్తించడం లేదు, నా ఇక్కడ ప్రజలలో కూడా ఎక్కడ తిరిగినటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే ఇక్కడైనా బుద్ధి తెచ్చుకొని మీరు ప్రశాంత్ రెడ్డి కానీ అరవింద్ కానీ మీరు బుద్ధి తెచ్చుకొని వాస్తవంలోకి రాండి. ప్రభుత్వంలో ఉన్నాడు ప్రశాంత్ రెడ్డి, కొద్దిగా బుద్ధి ఉండాలి. నిన్నటికి నిన్న కళ్యాణ లక్ష్మి చెక్కులు వస్తుంది. ఎవరిచ్చిన కళ్యాణ లక్ష్మి చెక్కులు? కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. కళ్యాణ లక్ష్మి చెక్కులు ఎప్పటి మీరు సన్యాసులు వదిలిపెట్టిపోయినటువంటి అప్లికేషన్లు మేము క్లియర్ చేస్తున్నాం. వాటిపైన 2 సంవత్సరాల కింద 3 సంవత్సరాల కింద పెళ్ళిళ్ళకు ఇలా తులమాగా అత్తలేదండి. ఏం మాట్లాడుతున్నారు ప్రశాంత్ రెడ్డి? గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు వాస్తవాలు చెప్తే నీ గౌరవం పెరుగుతుంది, తప్పుడు మాటలు చెప్తే నీ గౌరవం తగ్గుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని ప్రశాంత్ రెడ్డి తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. ఒక్కడి గుర్తుంచుకో, ఇప్పటి వరకు మీరు చేసినటువంటి అరాచకాలు, ప్రతిపక్ష ఎమ్మెల్యేలను తప్ప చూసినటువంటి విధానాలను మేము అవలంబించకూడదని ఆగుతున్నాం తప్ప, లేకుంటే గ్రామాలలో కానీ మీరు బయట కానీ తిరగడం కష్టమవుతుంది. ఇదే విధంగా మీ ప్రవర్తన ఉంటాయని సందర్భంగా ప్రశాంత్ రెడ్డికి అదేవిధంగా అరవింద్ ఇద్దరికి కూడా హెచ్చరిస్తున్నాం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా ఈ ప్రభుత్వం తూచ తప్పకుండా చెల్లిస్తుంది. మిగిలిన రైతు బంధువులు కూడా ఖచ్చితంగా ఎవరికైతే రానులందరికీ కూడా కుటుంబ మ్యాపింగ్ జరిగింది, ఏదైతే ఫ్యామిలీ మ్యాపింగ్ జరిగింది, అదేవిధంగా 2 లక్షల పైన ఉన్న వాళ్ళకు కూడా డబ్బులు ఇస్తామని సాక్షాత్ ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇవన్నీ మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అరే మేము చెప్పి 2 నెలలు అయితే లేదు, 10 సంవత్సరాలు కూడా ఇవ్వలేనట్టు. 10 సంవత్సరాలు పథకాల పేరెత్తినటువంటి ప్రశాంత్ రెడ్డి అసలు ఇవాళ పథకాల గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్ల ఉన్నారనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నా. ప్రశాంత్ రెడ్డి గుర్తుంచుకో, ఈ రాష్ట్ర మంత్రిగా, R&B శాఖ మంత్రిగా, గృహ నిర్మాణ శాఖ మంత్రిగా
నీ సొంత నియోజకవర్గంలో పట్టుమని ఒక 500 ఇల్లు కూడా నిర్మించుకోలేని దద్దామవు నువ్వు కాంగ్రెస్ పార్టీ పనిచేస్తలేదంటావు. అప్పుడు ఏం పీకినావు అంటున్నాను నేను. లాస్ట్ 10 ఏళ్లలో నీకున్న శాఖలను నువ్వు ఏం పీకినావు? నీ నియోజకవర్గానికి, నీ జిల్లాకు నువ్వేం చేసినావు ఒకసారి చెప్పని ప్రశాంత్ రెడ్డి తీవ్రంగా మందలిస్తున్నాం. ఎందుకంటే నిన్న నేను చూసినా నువ్వు మాట్లాడుతున్నది అదే సామెత ఉన్నప్పుడు పూసలు పాసం పెడితే పిల్లికి ఎక్కిలు పట్టినట్టు ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతుంటే దద్దమ్మలు మాట్లాడినట్టుందని. ఒక మంత్రిగా చేసి 5 సంవత్సరాల మంత్రిగా, అంతకుముందు సహాయ మంత్రి హోదాలో ఉన్న నువ్వు ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకో తెలియకపోతే నిన్ను గతంలో మంత్రిగా ఎందుకు ఎట్లా ఉన్నారు, నిన్ను ఆ కేసీఆర్ ఎట్లా భరించడో నాకే అర్థమవుతుంది. ఖచ్చితంగా విజయోత్సవాలు చేసుకోవడానికి మేము ముమ్మాటికి అర్హులమే. దగాపడ్డ తెలంగాణను విచ్ఛిన్నం చేసినటువంటి తెలంగాణ సమాజాన్ని పునర్నిర్మాణం చేస్తూ ఒక పక్క మరొక పక్క సంక్షేమ పథకాలను అమలు చేస్తూ పోతున్నప్పుడు జరుగుతున్న ఆటంకాలు ఇటు బీజేపీ అటు టీఆర్ఎస్ సృష్టించినవి. అందుకు ఉదాహరణ గత నెల క్రితం మన దగ్గర జరిగినటువంటి వరద నష్టం జరిగితే 10,000 కోట్ల వరద నష్టం జరిగితే పట్టుమని 100 కోట్ల రూపాయలు తీసుకురానటువంటి దద్దమ్మలు బీజేపీలు మాట్లాడుతుంటారు. మేమందరం మీరు ఒకసారి ఆలోచించండి. దయచేసి తెలంగాణ ప్రజానీకానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఖచ్చితంగా ప్రభుత్వం పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పథకాలన్నీ కూడా మీ ఇంటికి చేరుతాయి. కానీ పనిలేని పసలేని టీఆర్ఎస్ బీజేపీ నాయకులు మాట్లాడుతున్నటువంటి మాటలు నమ్మకండి. ఖచ్చితంగా బోనస్ వేస్తున్నాం, 200 యూనిట్ల విద్యుత్ ఇస్తున్నాం, అదేవిధంగా బస్సులు ఫ్రీగా ఇస్తున్నాం, రైతు బంద్ వేస్తాం, రాని వాళ్ళకు రైతు రుణమాఫీ కూడా చేస్తామని సందర్భంగా తెలియజేస్తాం.